నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ చాలా బాగా జరుపుకున్నారండి సంక్రాంతి పండుగ. మేము కూడా చాలా చక్కగా బాగా జరుపుకున్నామండి. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే, పండగ మొదటి రోజైన భోగి రోజు నేను ఒక చక్కటి సాంప్రదాయబద్ధమైన పేరెంటానికి వెళ్ళానండి. అది కూడా నా ప్రాణ స్నేహితురాలి ఇంటికి అనమాట. వాళ్ళకి చక్కగా 2 ఆడపిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఇలా ముచ్చటగా బొమ్మలు కొలువు పెట్టారనమాట. అంతేకాకుండా వాళ్ళ బుజ్జి మనవడికి భోగి పళ్ళు పోసారండి. ఆ పేరెంటానికి వెళ్ళాను. దానికి సంబంధించిన విశేషాలన్నీ ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి. చూడండి ఎంత ముచ్చటగా ఉందో బొమ్మల కొలువు. మనకి కనుమరుగైపోతున్న మన సాంప్రదాయాలన్నీ కూడా ఏ పండగలో కనిపించినా కనిపించకపోయినా సంక్రాంతి పండగలో మాత్రం కనిపిస్తున్నాయి కదండి. మీరు గమనించారా? నేనైతే ఇదే గమనించానండి. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు, అప్డేట్ అవుతున్న కాలంతో పాటు పండగల్లో రకరకాల మార్పులు వచ్చేసి మన కన్వీనియంట్ ప్రకారం మార్చుకుంటా చేసుకుంటా వస్తున్నాము. బట్ సంక్రాంతి మాత్రం ట్రెడిషనల్గా అలాగే జరుపుకుంటున్నామండి కదా. చక్కగా బొమ్మల కొలువు పెట్టారు. తర్వాత ఇలా ఆ బాబుకి భోగి పళ్ళు పోయడానికి చక్కగా ఇక్కడ డెకరేట్ చేసి అన్నీ డెకరేట్ చేసి పెట్టారు. పిల్లలకి కదా, పిల్లలు వస్తారు, వచ్చేవాళ్ళు కూడా గెస్టుల్లో, అందుకని పిల్లలకి అనుకూలంగా ఉండేటట్టుగా డెకరేట్ చేశారండి. భోగి పళ్ళు పోయడం గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మన వాళ్ళందరితో చెప్తానండి. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు అనమాట. ఈ కాలంలో అంటే పర్టికులర్గా ఈ సంక్రాంతి కాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని అంటారు కదా. అయితే సూర్యుడు అని అంటే ప్రత్యక్ష నారాయణుడు కదండి, కనిపించే దైవం మనకి. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకా మనందరికీ తెలిసిన విషయమే ఇది. సూర్యుడు నమస్కారాలు చేసుకున్నా, ఆయన వెలుగు అనేది మన మీద పడినా కూడా ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయి కదండి. ఆయన్ని చూసినా కూడా అంతే అనమాట. పొద్దున్నే ఉదయించేటప్పుడు చాలా అనారోగ్యాలు పోతాయి. అయితే ఈ కాలంలో రేగుపళ్ళలో సూర్యశక్తి అనేది వస్తుందండి. అలా రావడం మూలాన ఆ రేగుపళ్ళని పసిపిల్లలకి చక్కగా భోగిపళ్ళలాగా అభిషేకం చేసినట్టుగా వాళ్ళ తలపైన పోస్తే ఆ సూర్యశక్తి వల్ల ఆ తలపై నుంచి ఆ రేగుపళ్ళు పడటం వల్ల పిల్లల్లో ఉన్న అనారోగ్య బాధలు కానివ్వండి, ఇంకా చీడపీడలు, బయట దిష్టి తగలటము, నెగిటివ్ ఎనర్జీ ఇదంతా పోతుందండి. ఇది ఎన్నో తరాల నుంచి వస్తున్న సాంప్రదాయం అనమాట. మన పెద్దాళ్ళు ఏ సాంప్రదాయం పెట్టినా కూడా దానిలో కంపల్సరిగా ఆరోగ్యానికి చక్కగా, ఇంకా మనుషులు కానీ పిల్లలు కానీ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇలా సాంప్రదాయాలు ఏర్పరిచారండి. అందులో భాగమే అనమాట ఈ భోగిపళ్ళు పోయడం అనేది. ముందుగా ఆ బాబుని వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి చక్కగా ముత్తైదువులందరూ మంగళహారతి పాడి ఆ హారతిని ఆ బాబుకి వాళ్ళ అమ్మకి అద్ది ఇంకా భోగిపళ్ళు పోయడం అనేది స్టార్ట్ చేస్తారండి. అయితే ఈ భోగిపళ్ళని బాబుకి కాకుండా ముందుగా ఎవరికి పోస్తామంటే చిన్ని కృష్ణయ్యకి అండి, మన చిన్ని కృష్ణయ్యకి అనమాట. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా మీకు చెప్తాను. పురాణాల్లో మునికన్యలు రేగువనంలో ఆ రేగుపళ్ళను కోసి విష్ణుమూర్తికి అభిషేకం చేసేవాళ్ళంటండి. అది ఆ విష్ణుమూర్తికి ఎంతో నచ్చి ఆయన బాలుడి రూపంలో వచ్చి ఆ భోగిపళ్ళు పోయించుకునేవాడంట. అందుకనే ఇక్కడ మనం భోగిపళ్ళు పోసేటప్పుడు ముందుగా చిన్న కృష్ణయ్యకి చక్కగా పోసి తర్వాత మన పిల్లలకు పోయాలన్నమాట. ఆ చిన్ని కృష్ణయ్య చిన్నప్పుడు చేసిన ముద్దు మురిపాలకు సంబంధించిన అన్ని కబుర్లని మనం తలుచుకుని మన పిల్లల్ని చిన్ని కృష్ణయ్యతో పోలుస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. అయితే నేను ముందు చెప్పాను కదా, పిల్లలకి ఉన్న దిష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందని. అలాగే సేమ్ మనం దిష్టి తీస్తున్నప్పుడు ఎలాగూ 3 సార్లు కుడివైపుకి తల తిప్పటము, 3 సార్లు ఎడం వైపు తిప్పుతాము, సేమ్ అలానే ఈ భోగిపళ్ళను పట్టుకుని అలా తిప్పి ఆ బాబు తలపైన 3 సార్లు పొయ్యాలి. అలా ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ పోసింది, తర్వాత వాళ్ళ తాతగారు, ఇంకా ఇంటికి వచ్చిన బంధువులు, మేమంతా కూడా పోసామండి. దీనికి సంబంధించి నాకు అనిపించే ఒక చిన్న మాట, మంచి మాట ఏంటంటే, ఇలాంటి శుభకార్యాలు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు 10 మంది ముత్తైదులను పిలుచుకుని కానీ, లేదంటే చక్కగా అతిథులందరినీ పిలుచుకుని మన పిల్లలకి వాళ్ళతో ఆశీర్వాదం చేపిస్తే ఈ 10 మందిలో ఒక్క చలవగల చెయ్యి చక్కగా ఆశీర్వదించిన దాని ఫలితము మన పిల్లలకి చక్కగా ఉపయోగపడుతుంది. అది మంచి ఆశీర్వాదం లాగా ఉంటుందని నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుందండి. ఎంతమందిని పిలుచుకుంటే ఎంతమందిలో కొన్నైనా చల్లని మనసులు, చల్లని చేతులు ఉంటాయి కదా. సేమ్ అదే పాతకాలంలో చేసిన ఈ పేరెంటాలకి, ఫంక్షన్స్కి అర్థమని నా మనసుకు అనిపిస్తుందండి. ఇప్పుడంటే మొత్తం మారిపోయి ఫంక్షన్స్కి ఎక్కువ హంగులు వచ్చేసినాయి, కానీ అసలు అంతరార్థం మాత్రం ఇదే అని నా మనసుకు అనిపిస్తుందండి.
అందుకే ఎప్పుడు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా దానికి సంబంధించిన వాళ్ళని, అంటే ఇలా ఈ బాబు ఫంక్షన్ కాబట్టి మనసులో ఆ బాబు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని మాత్రం తప్పకుండా దీవిస్తానండి. ఇది మనందరం కంపల్సరీగా పాటించాల్సిన విషయం ఏ ఫంక్షన్కి వెళ్ళినా అని మాత్రం నా మనసుకు బాగా అనిపిస్తుందండి. అలా చక్కగా సంతోషంగా జరిగిందనమాట ఈ ఫంక్షన్ అంతా. మేమందరము, ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు, వాళ్ళ తాతగారులు, ముత్తాతలు అందరూ కూడా ఆ బాబుని చక్కగా ఆశీర్వదించి ఆ భోగిపళ్ళు పోసి చక్కగా వాళ్ళందరూ తెచ్చిన గిఫ్ట్లు, ఆశీర్వచనాలు ఇవన్నీ ఇచ్చారండి. వీటన్నిటిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మనందరం కూడా ఎప్పుడు రేపటి తరాలకి, అంటే మన పిల్లలకి కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్కి కానీ మనం ఇచ్చేది ఆస్తులు, అంతస్తులు ఇవి కాదండి. ఇవి ఎవరి పిల్లలకి వాళ్ళం ఇస్తాము, అది కామనే. కానీ మన సాంప్రదాయాలు, మనం చిన్నప్పుడు మన బాల్యంలో మనం సంతోషంగా గడిపిన రోజులు, వాటినన్నిటినీ కూడా చక్కగా వారసత్వంగా మన పిల్లలకి మనమే ఇవ్వాలి అని నా మనసుకు అనిపిస్తుందండి. కాలం మారిపోయిందిలే, ఇంకా పాత పద్ధతులు ఏంటి అనుకోకుండా వీటి అంతరార్థం మనకు తెలియకపోయినా ఏదో ఒక రూపంలో తెలుసుకుని వాటిని పిల్లలకి చెప్పటము, ఇలా చిన్న చిన్న ముచ్చట్లు ఫంక్షన్స్ రూపంలో మనం చేసుకుంటే ఈ సాంప్రదాయాలు ఎప్పటికీ జీవంగానే ఉండి ఎప్పటికీ అలా ఉంటాయి అని నా మనసుకి బాగా అనిపిస్తుంది కదండి. కానీ నిజంగానే నేను ముందు చెప్పినట్టు ఏ పండగల్లో మార్పు వచ్చినా కానీ సంక్రాంతిలో మాత్రం మార్పు రాలేదని అనిపిస్తుందండి. బయట జరుగుతున్న సందడి చూస్తుంటే ప్రతి ఈ 3 రోజులు ప్రతి ఒక్కరూ, అంటే ఎవరైనా కూడా వాళ్ళ చక్కగా స్తోమతకు తగ్గట్టు చక్కగా కొత్త బట్టలు కొనుక్కోవడం, కుటుంబంతో సరదాగా గడపటము, అమ్మమ్మల ఇళ్ళకి నానమ్మల ఇళ్ళకి వెళ్ళటము, కుటుంబాలన్నీ కలిసి సంతోషంగా సంబరాలన్నీ జరుపుకోవడము ఈ సంక్రాంతిలో మాత్రం పల్లెల్లోనూ పట్టణాల్లోనూ అన్నిట్లో కనిపిస్తుందండి. పల్లెల్లో అంటే సహజంగానే ధాన్యం చేతికొచ్చి రైతులు వాళ్ళ కుటుంబాలు చక్కగా జరుపుకుంటాయి. అట్లా అని పట్టణాల్లో కూడా ఏం తీసుకోలేదండి. చక్కగా అందరూ కూడా ఈ పెద్ద పండుగని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సంతోషంగా కుటుంబాలతో కలిపి జరుపుకుంటున్నారండి. మనమేమి చాలా ఖర్చు పెట్టి లేదంటే ఆర్భాటంగా ఫంక్షన్లు చేసి అలా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కోర్స్ అది తప్పని కూడా నేను అనట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు, మన సాంప్రదాయంతో ముడిపడి ఉన్న ఫంక్షన్స్ చేసుకుంటే ఆ తృప్తి ఇంకా బాగా ఉంటుంది కదా. భోగిపళ్ళు పోసే కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా వచ్చిన అతిథులందరి కోసం వీళ్ళు గిఫ్ట్స్ రెడీ చేసి పెట్టారనమాట. ఇది పిల్లల ఫంక్షన్ కాబట్టి వచ్చిన పిల్లలందరికీ కూడా వాళ్ళు ఆడుకునే వస్తువుల్ని గిఫ్ట్స్గా ఇచ్చారు. ఇంకా ముత్తైదువులందరికీ పసుపు, కుంకుమ, గంధంతో పాటు చక్కగా పండు, తాంబూలం, జాకెట్ ముక్క, శనగలు వీటన్నిటిని కూడా సాంప్రదాయబద్ధ రీతిలో అందరికీ అందజేసిందండి మా ఫ్రెండ్. నాకు భలే సంతోషంగా అనిపించింది ఈ ఫంక్షన్కి వెళ్ళటం. ఎందుకనంటే ఈ బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇది నేను చూడటం. వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, ఆ బాబుని చూడాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకైతే తీరలేదన్నమాట. ఈ సందర్భంగా నా కల నెరవేరింది. అంతేకాకుండా ఇలాంటి మంచి సాంప్రదాయమైన ఫంక్షన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.